ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున శుభములు, వందనములు. మరొకసారి మరొక అంశంతో మీ ముందు రావటానికి దేవుడిచ్చినటువంటి ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమందు మీరు రాయించినటువంటి మీ మాటలను మరి తండ్రి ధ్యానించనై ఉండగా చెప్పనై ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానమును, మీ మాటలను మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కృపచూపమని సహాయం చేయమని ప్రాధేయపడుతూ వింటున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ సత్యమును మీ బిడ్డలు గ్రహించిన వారై సత్యానికి మరి తండ్రి విధేయులై సత్య సంబంధులుగా బ్రతకగలుగుటకు కృపచూపమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం నడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశం పేరేంటయ్యానంటే, కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా. కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా. ఈ అంశాన్ని ఎందుకు మరి ధ్యానించవలసినటువంటి అవసరత ఎందుకనంటే, మరి రెండు వేరువేరు సందర్భాలలో మరి దీని గురించినటువంటి ప్రస్తావన పరిశుద్ధ గ్రంథమందు మనకి కనబడుతుంది. మరి మొదటిగా మనం చూసుకున్నట్లయితే లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, అందులో 27-28 వచనాలలో మరి దీని ప్రస్తావన ఒక సందర్భంలో మనకి కనబడుతుంది. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఒక స్త్రీ, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన మాటలను మరి వింటున్నటువంటి ఆమె మరి ఒకసారిగా నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కనిన గర్భము ధన్యమయ్యా అని ఆమె అన్నప్పుడు, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అవును గాని అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. అవును, నన్ను కన్న గర్భము ధన్యము అని ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి కనిన గర్భము ధన్యమని ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి ఈ సందర్భంలో మరి ఒకానొక సందర్భానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆయన ఏమనంటున్నాడో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. లూకా గారు రాసినటువంటి సువార్త, ఇదే లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, అందులో మరి 27, 28, 29 వచనాలను ఒకసారి మనం చూసుకుందాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అని 29వ వచనములో ఏమని అంటున్నారో చూద్దాం ఒకసారి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.
ఏమని అంటున్నాడండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు? గొడ్రాండును అంటే పిల్లలను కననటువంటి మరి గొడ్రాళ్ళు, అలాగే కనని గర్భము, పాలియని స్తనములు, ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి అని అంటున్నాడు ఆయన. ఏమండి, ఇది ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, మరి లూకా గారు రాసిన సువార్త అదే 11వ అధ్యాయంలో మరి ఒకానొక సందర్భంలో మరొక స్త్రీ యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మరి ఆ మాటలు వింటున్నప్పుడు ఆమె, అయ్యా నిన్ను కనినటువంటి గర్భం ధన్యం అన్నప్పుడు అవునని అన్నటువంటి ఆయన, మరి మరొక సందర్భంలో గొడ్రాండ్రును అలాగే కనని గర్భము, పాలియని మరి స్తనములు, ధన్యములని చెప్పు మరి దినములు వచ్చుచున్నవి అని అంటున్నాడు. ఇంతకీ కనిన గర్భము ధన్యమా లేక కనని గర్భము ధన్యమా అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనిన గర్భము ధన్యమే, కనని గర్భము ధన్యమే. అయితే ఎప్పుడు, ఏమండి, ఎప్పుడు కనిన గర్భము ఎప్పుడు, ఎందుకు ధన్యము, అలాగే కనని గర్భము ఎప్పుడు, ఎందుకు ధన్యము? కనిన అన్ని గర్భాలు ధన్యములేనా? ప్రశ్నలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ మనం ఇప్పుడు ఏమంటే వీటి యొక్క జవాబు మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచించబద్దులమై ఉన్నాం. కనిన అన్ని గర్భములు ధన్యములేనా? అలాగే కనని అన్ని గర్భములు ధన్యములేనా? ఏమంటే ఈ ప్రశ్నలన్నిటికీ ఏమంటే ఒకదానికొకటి ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశుద్ధ గ్రంథం నుండి మరి సమాధానాన్ని మనం అన్వేషిద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనందరికీ తెలుసు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. కీర్తనల గ్రంథం 127వ మరి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, అందులో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటే స్త్రీ పురుషుల కలయికలో మరి గర్భం పండాలన్నా, భూమి మీదకి బిడ్డ రావాలన్నా ఎవరి కృప ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే గర్భఫలం నేనిచ్చేటటువంటి బహుమానమే. అందుకని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము, అందులో 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఏమనంటుందో ఏమండి ఒకసారి మనం చదువుదాం. యెహోవా దయ వలన అనగా దేవుని దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. నేను దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే ఇదే ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి 25వ అధ్యాయము, అందులో 21వ వచనం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక, ఇస్సాకు గారి భార్య అనగా రిబ్కమ్మ గారు, ఆమె గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే గర్భఫలము నిమిత్తమై మరి ఇస్సాకు గారు ఎవరిని వేడుకుంటున్నారు అని అన్నట్లయితే దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆయన. ఓకే, వెరీ గుడ్. యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. అయితే ఆయన మనవి, ఇస్సాకు గారి మనవి దేవుడు విని ఏం చేశాడో ఇప్పుడు ఒకసారి చూడండి. గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. అంటే పురుషుడు ఉంటే సరిపోతుందని అంటే సరిపోదండి. దేవుడి దయ, అదే ఇంతకుముందు మనం చూసుకున్నాం. దేవుడి దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇదే ఆదికాండము మరి 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయము, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి
యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనా నేను. ఏమండి ఈ మాట అంటుంది ఎవరయ్యానంటే మరి రాహేలు గారు. తన అక్క అయినటువంటి మరి లేయా, ఏమండి మరి ఆమెకు పిల్లలు మరి సంతానం కలిగినటువంటి ఆమెగా మనకి కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు? లేయా. మరి రాహేలు మరి ఆమె మరి గొడ్రాలుగా ఉండటంతో ఆమె యాకోబుతో, రాహేలు యాకోబు గారితో ఏమని అంటుందంటే, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనా నేను. దానికి ఏమండి యాకోబు గారు ఏమని అంటున్నారు చూడండి 2వ వచనంలో. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా నేను. అంటే నేనేమన్నా దేవుడునా? గర్భఫలము ఆయన ఇవ్వాలి కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము కదా. తర్వాత రాహేలు గారు ఏముంది మరి దేవుడికి మనవి చేసినట్లుగా ఆమె మనవి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భమును మరి తెరిచినట్లుగా మనకు అదే ఆదికాండం 30వ అధ్యాయము, ఏమంటే అదే ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇన్నెందుకు మీకు వచనాలను చూపించడం జరిగిందయ్యానంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఓకే, వెరీ గుడ్. మరి ఈ కనినటువంటి గర్భము లేదా కన్నటువంటి గర్భము మరి ఎప్పుడు ధన్యమవుతుంది? కన్న గర్భము ఎప్పుడు ధన్యము? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని నువ్వు దేవుని కోసం పెంచి దేవుని కొరకు ఒక ప్రయోజకునిగా లేదా ఒక ప్రయోజకరాలుగా ఎప్పుడైతే ఆయన ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఆయన కోసం పెంచుతావో అప్పుడు కనిన గర్భము ధన్యమవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మీరు చక్కగా దేవుని కోసం పెంచి మీ బిడ్డలు ఎదిగిన వారై భవిష్యత్తులో వారు దేవునికి ప్రయోజకులై చీకటి నిండిన చోట్లల్లా జీవవాక్యాన్ని వెదజల్లి అనేకుల రక్షణార్థమై దేవుడి కోసం ప్రయాసపడుతున్నప్పుడు నిజముగా ఏమండి అట్టి వారిని చూసి లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమండి ఏ తల్లి కన్న బిడ్డో నిజముగా ఆ తల్లిదండ్రులు ఎంత మరి పుణ్యం చేసుకుని ఉంటారో. అంటే సమాజంలో మనుషులు అనుకునేది సత్ప్రవర్తన కలిగినటువంటి వారే, ఏమంటే ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారిని చూసి తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని అనుకుంటారండి. అలా మీ పిల్లల గురించి అనుకుంటున్నారు. అలా మీ పిల్లల గురించి అనుకున్నట్లయితే చక్కగా వాళ్ళను మీరు దేవుడిలో మీరు పెంచినందుకు నిజముగా కనిన గర్భము ధన్యమవుతుంది. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఏమండి అంటే కనిన గర్భాలు అన్ని ధన్యముల అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే కనిన గర్భాలు అన్ని ధన్యములు కావండి. ఏ గర్భం అయితే దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని బహుమానంగా దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని చిన్ననాటి నుండే దేవుని యొక్క వాక్కులతో దేవునిలో ఏ తల్లిదండ్రులు అయితే పెంచుతారో ఏమండి వాళ్ళ గర్భములు ఏమండి ధన్యములు. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఏమండి కనినటువంటి ఒక గర్భము ఏమంటే నిజముగా ధన్యురాల అంటే ధన్యురాలండి. ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం అందులో 1వ అధ్యాయం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఏమండి 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఏమండి హన్నా గారు మరి సంతానం లేకపోవుట చేత మానసికంగా కృంగిపోయినదై ఎంతగానో మరి బాధపడుతున్నటువంటి ఆమెను మరి ఆమె భర్త ఓదారుస్తున్నాడు. 10 మంది కుమారుల కంటే మరి నేను నీకు విశేషమైన వాడను కానా అని. కానీ ఆమెలో ఉన్నటువంటి ఏమంటే ఆ దుఃఖం, నాకు మరి సంతానం కావాలి, నాకు పిల్లలు కావాలి,
గొడ్రాలు అనేటటువంటి ఈ నింద తొలగిపోవాలని ఆమె ఏంటయ్యానంటే దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ఏంటి ఆ నిబంధన అంటే, దేవా నీవు గనక నాకు కుమారుణ్ణి ఇస్తే, నా గర్భాన్ని తెరిచి మరి నా గర్భాన్ని పండించి నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వాలే కానీ, నువ్వు నాకు కుమారుణ్ణి ఇవ్వాలే కానీ, ఆ కుమారుణ్ణి నేనేం చేస్తానంటే నీకే ఇచ్చేస్తాను, నీకే ఇస్తాను అని ఆమె ఒక నిబంధన చేసుకున్నది. ఆమె చేసుకున్నటువంటి ఆ నిబంధన, ఆ మొర ఏదైతే ఉన్నదో, ఆ విజ్ఞాపన ఏదైతే ఉన్నదో, దేవుడు ఆ విజ్ఞాపనను ఆలకించి, ఆమె మొరను ఆలకించి ఏమంటే ఆమె గర్భమును తెరిచెను. అప్పుడు ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఏమంటే అదే మనకి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనకు కనపడుతుంది. తర్వాత వారు ఉదయమందు వేగిరమునే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. 20వ వచనం ఏమండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఏమండి, తర్వాత చూడండి, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని, జ్ఞాపకం చేసుకుంటుంది దేవునితో ఆమె ఏమి నిబంధన చేసుకున్నదో, ఆమె చేసుకున్నటువంటి ఆ మొక్కుబడిని ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే భక్తులు ఏమంటే వాళ్ళ యొక్క జీవితాలను మనం చూసుకున్నట్లయితే ఏమంటే దేవుడికి వాళ్ళు ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఆ మొక్కుబడికి వాళ్ళు నిలబడినటువంటి విధానం నిజంగా ఏమండి అది ఎంతగానో మనల్ని మరి మనం ఆధ్యాత్మికంగా బలపడటానికి, మనం దేవుడికి చేసుకున్నటువంటి నిబంధనను ఏదైతే ఉన్నదో, లేదా దేవుడి పట్ల ఏమంటే మనం ఏదైతే ఒక ఆలోచన కలిగి ఉన్నామో, నేను ఇది చేస్తానని ఏదైతే మనం తీర్మానం చేసుకున్నామో దానిని నెరవేర్చే విషయంలో ఏమండి వాళ్ళ యొక్క జీవితాలను నెరవేర్చినటువంటి వారి యొక్క జీవితాలను చూసుకున్నప్పుడు ఏమంటే అవి ఎంతగానో మనకు ఆదర్శంగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ హన్నా గారి యొక్క ఏమండి ఆమె జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆమె మొక్కుకున్నది, ఆమె మనవి ఏదైతే ఉన్నదో దానిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆమె ఏమి నేను మొక్కుకున్నానో దానిని జ్ఞాపకం చేసుకొని ఏమండి ఏం చేసింది అయ్యానంటే, మీరు చూసుకున్నట్లయితే ఆ బిడ్డను ఏమంటే కింద మీరు ఏమంటే 28వ వచనం మీరు చూసుకున్నట్లయితే తాను చేసుకున్నటువంటి నిబంధన ప్రకారం ఏమండి పాలు విడిచినటువంటి ఏమంటే ఆ చిన్న బిడ్డను ఏమంటే లేక ఒక కుమారుడు ఏమండి పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డను పాలు విడిచిన వెంటనే వదిలిపెట్టాలనంటే ఏమంటే ఏ తల్లికైనా ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఆమె చేసుకున్నటువంటి ఆ మొక్కుబడి, నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చిన మాట ప్రకారం నా దేవునికి దేవుడిచ్చినటువంటి ఈ గర్భఫలాన్ని నేను దేవునికే ఇవ్వాలి. ఈ బిడ్డ దేవునికి ప్రతిష్ఠితం. ఇక ఈ బిడ్డ దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతకటానికి ఈ ఇజ్రాయేలీల సమాజం బాగు కొరకు ఈ బిడ్డను నేనేమైనా సరే దేవుని కోసం పెంచాలని తాను చేసుకున్నటువంటి ఆ తీర్మానం ప్రకారం ఏం చేసిందయ్యానంటే ఆ బాలుణ్ణి ఏమండి మరొక యాజకుడి దగ్గర ఆమె విడిచిపెట్టింది. ఆ బాలుడు ఎవరో కాదండి, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. ఆమె గర్భము ధన్యం అనంటే కనిన ఆ గర్భము ధన్యము. ఎందుకనంటే ఆమె చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారం దేవుని కోసమే ఆ బిడ్డను ఏం చేసిందయ్యానంటే ఆమె ఇవ్వటం జరిగింది. కన్న అన్ని గర్భాలు ధన్యమనంటే ఏమండి కనిన అన్ని గర్భాలు ధన్యము కాదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏ గర్భం అయితే ఏమండి కనిన గర్భం ఎవరైతే ఏమండి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుడికి అనగా దేవునిలో పెంచుతూ దేవుని ఏమండి పని కొరకు ఎవరైతే చిన్ననాటి నుండి పిల్లలను దేవుళ్ళలో పెంచుతూ ఉంటారో, మీ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత దేవుని పనిలో ఒక సన్మార్గంలో నడుస్తూ ఏమంటే దేవుని పనిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆత్మల ఏమంటే ఆ రక్షణార్థమై వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు నిజముగా ఏమంటే ఆ బిడ్డను కన్నటువంటి ఆ గర్భము ధన్యము. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే మరొక తల్లిని మనం చూసినట్లయితే ఏమండి ఆమె కూడా కనిన గర్భమే, కానీ ఆ గర్భము ధన్యము కాదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంతకీ ఎవరు ఏమంటే రెండో దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, రెండో దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. అందులో ఒకసారి మీరు 2-3 వచనాలను ఒకసారి మీరు చూడండి. 2-3 వచనాలు.
అహజ్య ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఏమండి, ఎవరు ఏమంటే అతల్య. మరి యూదులకు రాజైనటువంటి యూదా రాజులలో ఒకరైనటువంటి మరి అహజ్య. ఈ అహజ్య తల్లి ఎవరయ్యారంటే అతల్య. ఈమె ఏం చేసింది? 3వ వచనంలో చెప్తున్నాడు. 3వ వచనంలో మరి ఈమె ఏం చేసింది అయ్యారంటే దుర్మార్గముగా ప్రవర్తించుటకు. అంటే అహజ్య దుర్మార్గంగా ప్రవర్తించటానికి అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చాను. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చిన్ననాటి నుండి ఏం చేసింది అయ్యానంటే వీడు ఎలా దుర్మార్గంగా ప్రవర్తించాలో నేర్పించుకుంటూ వచ్చింది. ఎవరు? అతల్య. ఇప్పుడు మరి కనిన గర్భము ధన్యమనంటే మరి ఈ కనిన గర్భం ఎలా ధన్యమవుతుంది? దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని చిన్ననాటి నుండి సన్మార్గంలో దేవుని కోసం పెంచాల్సింది పోయి దేవునికి అవిధేయుడుగా దుర్మార్గముగా ప్రవర్తించటానికి, సమాజానికి ఒక చీడపుడుగులా తయారయ్యేటటువంటి విధంగా పెంచడానికి ఇవేం చేసింది అంటే తన బిడ్డను ఏం చేసిందంటే చిన్ననాటి నుండి ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడే బ్రతికే విధంగా పెంచింది. మరి ఈ కనినటువంటి గర్భము ధన్యమని మనం ఎలా చెప్పగలం? ఈ కనిన గర్భము ధన్యము కాదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఏమంటే మరొక సందర్భం మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసినటువంటి సువార్త మరొక కనినటువంటి గర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. మరి హేరోదియా 3-4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 3-4 వచనాలు. ఎలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించినటువంటి సందర్భం. మరి హేరోదియా ఏం చేసింది అయ్యానంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎప్పుడైతే హేరోదుని మరి గద్దించాడో నీ సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను మరి నీకు భార్యగా నువ్వు ఉంచుకొనుట ఇది న్యాయము కాదని ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను మీద ఏం పెంచుకుందానంటే మరి ఒక ఈర్ష్యను, ఒక ద్వేషపూరితమైనటువంటి భావముతో నిండుకొని మరి గద్దించినటువంటి యోహాను గారి మీద పగపట్టి, ఒక విధంగా చెప్పాలంటే పగపట్టి ఆమె యొక్క పగను మరి తీర్చుకోవటానికి బాప్తిస్మిచ్చు యోహాను గారిని ఏమైనా సరే మరి చంపించాలని అనుకున్నటువంటి ఆమె యొక్క మరి కోరిక నెరవేర్చడానికి ఆమె కుమార్తెనే దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్నే ఆమె ఏం చేసింది అయ్యానంటే ఆమె యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి ఆమె మరి ప్రేరేపిస్తున్నట్లుగా, ఉపయోగించుకున్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ఎలాగనంటే ఒకానొక సందర్భం మరి రాజు అయినటువంటి హేరోదు పుట్టినరోజు వచ్చినప్పుడు మరి ఈ హేరోదియ కుమార్తె ఆమె అక్కడ నాట్యమాడి అక్కడ ఉన్న వారందరినీ సంతోషపరచడం మూలంగా మరి హేరోదు సంతోషంలో అమ్మ నీకేం కావాలి, నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తానన్నప్పుడు వెంటనే మరి ఈమె వెళ్ళి ఆమె తల్లిని అడగటం, వెంటనే హేరోదియ ఇదే మంచి అవకాశం అని ఆమె పగను తీర్చుకోవటం కోసం మరి ఆ బిడ్డను నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఏం కోరుకొని అడుగుతుందనంటే చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను తల పల్లెంలో పెట్టి నాకిమ్మని చెప్పి వెళ్ళి అడుగు రాజుని అని అంటుంది. ఒక బాప్తిస్మిచ్చు యోహాను గారు ఒక ప్రవక్త తల అడుగుతుందనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా ఒక మనిషి మరొక మనిషిని మరి చంపుతున్నప్పుడు చూడలేం మనం. రక్తం చూస్తే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటిది ప్రియమైనటువంటి దేవుని వల్లారా తల నరికి ఒక పల్లెంలో పెట్టి ఇమ్మని అంటుందనంటే ఎంత క్రూరురాలో మీరు అర్థం చేసుకోండి. ఇక ఆమె బిడ్డను ఎంత క్రూరురాలుగా ఆమె పెంచిందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఈ కనిన గర్భము ధన్యమనంటే ధన్యము కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. అందుకని కనిన అన్ని గర్భములు ధన్యములు అంటే కనిన అన్ని గర్భములు ధన్యములు కావు. ఏ గర్భం అయితే దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుని కోసం పెంచుతారో
ఆ గర్భమే ధన్యము ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఇక మరి కనని గర్భము, ధన్యము అని మహనీయుడైనటువంటి మరి ధన్యములను చెప్పు దినములు వచ్చునని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు అన్నారు కదా. మరి లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. మరి కనని గర్భము ఎలా ధన్యము, ఎప్పుడు ధన్యము? చాలామంది బాధపడుతూ ఉంటారు, దేవుడు మాకు గర్భఫలాన్ని ఇవ్వలేదని. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనని గర్భమైనా సరే ధన్యము అని చెప్పు దినములు వచ్చుచున్నవి అని అంటున్నాడండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లలు కలిగినటువంటి వారిని పిల్లలు లేనటువంటి వారు ఒకసారి అడగండి. మీరు పిల్లలు కలిగినటువంటి వారిని పిల్లలు లేనటువంటి వారు మీరు ఒకసారి అడగండి. మీరేమనుకుంటున్నారు? మీరు చాలా మీరు అదృష్టవంతులని మీరు అడగండి. వాళ్ళు ఏమని అంటారో తెలుసు ప్రియమైనటువంటి దేవుని వారలారా, లేదండి మా బాధలు ఇన్నా పిల్లలు లేని మీ బ్రతుకే మాతో పోల్చుకుంటే చాలా బెటర్ అంటారు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఎందుకంటే ఇప్పుడు ఉంటున్నటువంటి కాలంలో, ఎందుకంటే మనం అంచె దినాలలో ఉంటున్నాం. అంచె దినములలో పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అందులో 3వ అధ్యాయం మనకి తెలుసు కదా, ఎలాగ తయారవుతారు పిల్లలు. ఎలాంటి కాలంలో ఉన్నామని అంటే పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మరి 2వ పత్రిక అందులో 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎలా అనగా 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. నేడున్నటువంటి కాలంలో ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లలు ఎలా తయారవుతున్నారంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, పెద్దలంటే గౌరవం ఉండదు. పిల్లల కోసం చిన్నప్పుడు పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కానీ విచిత్రం ఏంటనంటే ఎదిగిన తర్వాత ఆ బిడ్డలే ఇప్పుడు తల్లిదండ్రులను వృద్ధుల ఆశ్రమాలలో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కాలంలో మీరు ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండలేదు. వాళ్ళు పైకి చెప్పుకోకపోయినా ఆ వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు కదిలించండి. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. పిల్లలు లేరానంటే ఎక్కువ శాతం మందికి పిల్లలు ఉన్నా మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారమ్మా అన్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మాకు వాళ్ళతో పాటు ఉండాలని ఉన్నా వారు మమ్మల్ని చూడలేదు. మేము ఇప్పుడు ఏమైపోయామనంటే వాళ్ళకు భారం అయిపోయాం. చివరికి ఒక తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు, అరే తల్లి చనిపోయింది. వాస్తవాలే మాట్లాడుతున్నా నేను. తల్లి చనిపోయింది, మరి ఈ దహన సంస్కారాలకు మరి నువ్వు వస్తే బాగుంటుంది అని తెలియజేసినప్పుడు ఈ కుమారుడు తండ్రితో ఏమనంటున్నాడంటే, నాన్న ఇప్పుడు నేను మరి విదేశాల్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను కంపెనీకి సెలవు పెట్టుకొని మరి ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని మరి కుటుంబంతో అక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడి నుండి ఇక్కడికి రావాలనంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? కాబట్టి నేనేం చేస్తానంటే ఆ డబ్బులో కొంత నేనేం చేస్తానంటే నీకు అకౌంట్లో వేస్తాను. నువ్వే ఆ దహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జరిపించి నాకు ఆ వీడియో ద్వారా నాకు లైవ్ ఇవ్వు, నేను ఇక్కడ లైవ్ చూస్తాను అనేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చేసాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మహారాష్ట్రలో ప్రియమైనటువంటి దేవుని వారలారా, తాగినటువంటి మైకములో ఏం చేస్తున్నాడో తెలియక మరి తల్లితో వాదన పెట్టుకొని తల్లినే కొట్టి మరి చంపేసి ఆమె గుండెనే మరి గుండె తీసి దాన్నే తినేంత క్రూరులుగా తయారైపోయారు. బ్రతికుండగానే పిల్లల మధ్య కొట్లాట. కననటువంటి కనిన గర్భములను చూసి ఏమని అనుకుంటారంటే పిల్లలు కలిగినటువంటి వారిని చూసి పిల్లలు లేనటువంటి వారు మీరు అదృష్టవంతులండి అని వీళ్ళు అనుకుంటారు. కానీ కనిన గర్భాలను మీరు ఒకసారి కదిలించినట్లయితే వాళ్ళు చెబుతారు,
ఏమండి పిల్లలు లేని మీరే బెటర్ అండి, మీ పనే బెటర్ అండి, మీ పరిస్థితే బెటర్ అండి. ఇదిగో మాకు 3 ఉన్నారు, కానీ ఏం లాభం? ఆ 3 మధ్య గొడవ దేనికి? అమ్మని నేనే చూసుకోవాలా? మీరిద్దరు వాళ్ళ అమ్మకు పుట్టిన వాళ్ళు కదా? ఆమెకు అయ్యేటటువంటి ఖర్చులన్నీ నా మీద పెడతారా? నేను చూడను, నువ్వు చూడని పెద్దవాడు చిన్నవాడితో లేదు, నువ్వు చూడరా రెండోవాడు, లేదు నువ్వు చూడరా మూడోవాడు. ఏమంటే వాళ్ళ మధ్య కొట్లాట్లు, గొడవలు. ఇదంత లాభం లేదు, తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేద్దాం. ఏమంటే ఇప్పుడు సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్నవే కదా, సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతున్నవే చెప్తున్నానండి. అందుకని అన్నాడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు, కాననటువంటి గర్భాలే ధన్యములని చెప్పుకొను కాలము వచ్చుచున్నవి, ఆ రోజులు వచ్చుచున్నవి అన్నాడు. ఏమంటే ఇప్పుడు అదే రోజుల్లో ఉన్నామండి, ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాం మనం. కనినటువంటి గర్భం ఏమండి ధన్యం ఎప్పుడయ్యానంటే, ఏమండి మీ పిల్లలను మీరు దేవుడి కోసం మీరు పెంచినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకు ఏమండి ఎంత బాధ్యతో, పిల్లల్ని కలిగినటువంటి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత అంటే, మీరు దేవుని కోసం బ్రతకాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మీరు ప్రయాసపడాలి. ఎట్ ది సేమ్ టైం మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని కూడా ఒక సన్మార్గంలో మీరు నడిపిస్తూ వాళ్ళను చిన్ననాటి నుండే మరి దైవికమైనటువంటి ఒక మంచి విలువలతో వాళ్ళని మీరు పెంచటం, ఏమండి ఇది ఎంత బాధ్యతతో కూడుకున్న పని మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత బాధ్యతతో కూడుకున్న పని ఆలోచించండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనమే ముందు ఏమండి భక్తిగా ఉండం. ఇక మనకి కలిగినటువంటి పిల్లలను ఏమండి మనం ఎంతవరకు దేవుళ్ళో పెంచుతున్నాం? ఏమండి ఎంత బాధ్యత ఆలోచించండి. వాడు ఎప్పుడు పడుకుంటున్నాడు, ఏమండి ఎప్పుడు లెగుస్తున్నాడు, బయట ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏమండి ఇవన్నీ చూసుకోవాలా లేదా? లేదండి మీరు ఒకవేళ విడిచిపెడితే ఏమండి మొక్కై వంగనిది మానైతే అది వంగదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎందుకంటే మీరు చిన్ననాడు ఏమండి వాడు మీకు లోబడేటటువంటి ఆ కాలంలోనే బాలుడు నడవవలసినటువంటి త్రోవను మీరు చూపించకపోతే ఎదిగిన తర్వాత, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు మీరు బాధపడిన ప్రయోజనం లేదు. వాడిని దేవుడి కొరకు పెంచనందుకు మీ నిర్లక్ష్యానికి మీరు రేపు దేవుడికి లెక్క చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే ఒక బాధ్యతతో నా కోసం నువ్వు పెంచుతావని నేను నమ్మకంతో నీకు ఇచ్చాను. నా బిడ్డను నీ గర్భాన్ని పండించి నీకు బిడ్డగా ఇచ్చాను. దానికి నువ్వు చేసిందేంటి? దేవుడు మిమ్మల్ని అడగడని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఏమంటే పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. కననటువంటి ఏమండి ఆ గర్భం ఏమంటే ఎప్పుడు ధన్యం అనంటే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు దేవుని కోసం ఏమండి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎప్పుడైతే అనేక మందిని మీరు దేవునిలోనికి నడిపిస్తారో అప్పుడు మీరు కనని గర్భం అయినప్పటికీ మీరు ధన్యులే. అపోస్తలుడైనటువంటి పౌలు గారండి ఏమండి బెస్ట్ ఎగ్జాంపుల్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిస్తే ఏమండి ఆయన వివాహం చేసుకోలేదు, కానీ ఏమంటే ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే ఆయన పత్రికలు రాస్తూ ఏమనంటున్నాడు ఒకసారి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం అందులో 2వ వచనాన్ని చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. నా నిజమగు కుమారుడగు తిమోతి. ఇదేటండి, ఈయనకు అసలు వివాహమే అవ్వలేదు కదా అపోస్తలుడైనటువంటి పౌలు గారికి. మరి నా నిజమైన కుమారుడగు తిమోతి అని అంటున్నాడేంటి? ఎందుకనంటే వాక్యం ద్వారా ఏం చేశాడయ్యానంటే అతనిని కన్నాడు. అంటే దాని అర్థం ఏంటనంటే దేవుని వాక్యాన్ని చెప్పి అతనిని ఏం చేశాడయ్యానంటే క్రీస్తులోనికి తీసుకొని వచ్చి ఆధ్యాత్మికంగా ఏమయ్యాడయ్యానంటే అతనికి తండ్రిగా ఏమండి పౌలు గారు మరి తిమోతి గారిని ఏమని అంటున్నాడయ్యా అంటే, నేను వాక్యం ద్వారా ఏం చేశానయ్యానంటే నిన్ను కన్నాను. నా మాటల ద్వారా నువ్వేమయ్యావయ్యానంటే క్రీస్తు యేసునందు ఆకర్షింపబడి సత్య మార్గాన్ని నువ్వు గైకొని నువ్వేమయ్యావనంటే నీ చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు బాప్తిసం ద్వారా మరలా ఏమయ్యావయ్యానంటే క్రీస్తులోనికి వచ్చిన వాడవయ్యావు, క్రీస్తులోనికి జన్మించిన వాడవయ్యావు. నేను నా వాక్యం ద్వారా నేను నిన్ను కన్నాను అని అదే చెప్తున్నాడు. నా నిజమైన కుమారుడగు తిమోతి.
ఆధ్యాత్మికంగా ఎంతమందినైనా సరే కనొచ్చు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. దేవుని వాక్యాన్ని చెప్పి ఓ మనిషిలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏదైతే ఉన్నదో ఏమంటే దానిని విడిచిపెట్టేలాగా, ఆ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళును ఏమంటే దేవుడిచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మీరు కడిగి ఆ మనిషిని మీరు దేవునిలోనికి మీరు తీసుకొని రావటం ద్వారా ఏమండి అతను ఎప్పుడైతే బాప్తిసం పొందుకుని తన పాపంలోను కడుక్కొని మరలా ఏమండి దేవునిలో జన్మిస్తాడో ఏమండి అప్పుడు మీరు ఆ వాక్యం ద్వారా అతన్ని కన్నవారవుతున్నారు. ఇలా మీరు ఎంతమందినైనా మీరు కనొచ్చు ఏమండి. అందుకని పౌలు గారు రాసినటువంటి ఏమండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే ఇదే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అందులో మళ్ళీ 1వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము, అందులో మీరు ఒకసారి 16వ వచనాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఏమండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఏమంటే 4వ అధ్యాయములో అందులో 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక బిడ్డను కంటానికి ఏమండి బౌద్ధికంగా ఒక తల్లి ఎంతైతే ప్రయాసపడుతుందో, ఎంతైతే వేదనను అనుభవిస్తుందో, అలాగే ఆధ్యాత్మికంగా దేవుని మాటలు చెప్పి ప్రియమైనటువంటి దేవుని వారలారా ఒక మనిషిని మార్చటం అనేది అంత సులువు కాదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఎందుకంటే లోకములో ఏమంటే మనిషిని ఆకర్షించేవి ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో ఏమంటే వాటికి భిన్నముగా లేదా ఆ ఆకర్షణలకు లోనే చెడు మార్గములో ఒక మనిషి వెళ్ళిపోకుండా అనుక్షణం లేదా ప్రతినిత్యం ఆ మనిషికి దేవుని మాటలను చెబుతూ ఆ మనిషిని దేవునిలోనికి ఒక సన్మార్గంలోనికి నడిపించటం, దేవునిలోనికి వచ్చిన ఆ మనిషిని మళ్ళీ దేవుని వాక్యాన్ని చెబుతూ బలపరుస్తూ మళ్ళీ తిరిగి ఏమండి ఆ పాప జీవితంలోనికి వెళ్లకుండా ఆ మనిషిని దేవునిలో స్థిరపరచడం అనేది ఏమండి అది ఎంతో కష్టముతో కూడుకున్న పని ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అది. కనని గర్భము ధన్యమానంటే ధన్యము, కనని గర్భము ధన్యము. ఎలా ఎప్పుడు అని అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా దేవుడు మీకు ఇచ్చినటువంటి బ్రతుకు కాలంలో మీరు దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ఈ దేవుడు వాక్యాన్ని అనేకులకు చెప్పి మీరు ఎప్పుడైతే వాళ్ళను దేవునిలోనికి నడిపిస్తారో అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారయ్యానంటే మీకు పిల్లలే. దేవునిలోనికి మీరు తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ వాక్యం ద్వారా మీరు కన్నవారు అవుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆలోచించినట్లయితే ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆత్మీయ బంధానికి ఎంతో విలువిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా ఆత్మీయ బంధానికి ఎంతో విలువిచ్చారు. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే నీ తల్లియు అలాగే నీ సహోదరులు మరి వచ్చి ఉన్నారు, నీ కొరకు ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 47. అప్పుడు అక్కడ ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. 48వ వచనం, అందులో 48వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి 49, 50 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆత్మబంధం ఏమండి భౌతికపరమైన బంధం కన్నా ఆత్మబంధానికి ఎక్కువ విలువిస్తున్నాడు. ఏమంటే 49, 50 వచనాల్లో చూడండి. తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి అలాగే నా తల్లియు అనేను. ఎందుకనంటే భూమి మీద ఈ బంధం కొంతకాలమే, మహా అయితే ఏమంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. మరణంతో ఏమవుతుందంటే ఈ బంధం తెగిపోతుంది. కానీ ఈ ఆత్మబంధం ప్రియమైనటువంటి దేవుని వారలారా రేపు పునరుద్ధానంలో జీవ పునరుద్ధానంలో పారిభాగస్తులై అందరము సదాకాలము ఏమండి ప్రభుతో పాటు ఉండేటటువంటి ఈ బంధం ఇది విలువైనది, ఇది గొప్పది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ విలువైనటువంటి బంధం అనేకులను దేవుని వాక్యాన్ని చెప్పి ఆ వాక్యం ద్వారా అనేకులను మీరు దేవునిలోనికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు దేవుని కొరకు ప్రయోజకులను చేసినప్పుడు
నిజముగా మీరు కనని గర్భం అయినప్పటికీ, బౌద్ధికంగా మీకు పిల్లలు లేనప్పటికీ, ఆధ్యాత్మికంగా మీకు ఎంతోమంది పిల్లలు. మీరు కనని గర్భమైన మీరు ధన్యులు. అలా కాకుండా చాలామంది ఏంటంటే, ఏమంటే మాకు అసలు పిల్లలే వద్దండి, పిల్లల కంటే ఎక్కడ అందం తగ్గిపోతుందని ఏమంటే కననటువంటి గర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ధన్యములైనవి కావు ప్రియమైనటువంటి దేవుని వారలారా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కనిన గర్భము ఎందుకు ధన్యం, ఎప్పుడు ధన్యం? అలాగే కనని గర్భము ఎప్పుడు ధన్యం, ఎలా ధన్యము? కనిన గర్భము ఎప్పుడు ధన్యము కాదు, అలాగే కనని గర్భము ఎప్పుడు ధన్యము కాదు. ఏమండి వీటన్నిటిని మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. కాబట్టి కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? అనగా పిల్లలు ఉన్నవారు ధన్యులా, లేదా పిల్లలు లేనివారు ధన్యులని మనం ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో మీరు పరలోకాన్ని సంపాదించుకోవటమే ప్రాముఖ్యమైనది. అది ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు పిల్లల్ని కన్నా కనకపోయినా మీ వరకు మీరు దేవునిలో సన్మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు పరలోకాన్ని పొందుకుంటారు. అయితే కనిన గర్భముగా మీరు ఎప్పుడు ధన్యులవుతారనంటే, దేవుడు మిమ్మలను నమ్మి ఒక నమ్మకంతో మీకిచ్చినటువంటి ఆయన పిల్లలను, బహుమానంగా మీకు ఇచ్చినటువంటి ఆయన పిల్లలను మీరు ఎప్పుడైతే దేవుని కోసం పెంచుతారో అప్పుడు కనిన గర్భం ధన్యం. కానీ దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవుని కోసం మీరు పెంచకుండా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగి వారు బ్రతుకుతున్నప్పుడు మీరు వాళ్ళని అలా విడిచిపెట్టి భవిష్యత్తులో ఒక సమాజానికి వాడు ఒక చీడపురుగయి ఎవడరా వీడిని కన్నది అనేటటువంటి ఆ స్థితిలో మీ పిల్లలు భవిష్యత్తులో తయారైనప్పుడు దేవుడు వాళ్ళని అంగీకరించడు, అలాగే సమాజం కూడా వాళ్ళని తిడుతుంది. అప్పుడు కనిన గర్భమైనా ధన్యము కాదు ప్రియమైనటువంటి దేవుని వారులారా. అలాగే దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ గర్భఫలం మాకొద్దు అని గర్భంలో ఉన్నప్పుడే బిడ్డను మరి తీసివేస్తూ, పిల్లల్ని కంటే ఎక్కడ అందం తగ్గిపోతుందా అని పిల్లల్ని కనకుండా ఉండేటటువంటి ఆ కనని గర్భం ధన్యము కాదు. గొడ్రాలైనా, ఒకవేళ పిల్లలు లేకపోయినా, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో కనని గర్భమైన దేవుని వాక్యానికి విధేయులై సన్మార్గంలో మీరు బ్రతుకుతూ ఈ వాక్యాన్ని అనేకులకు ప్రకటించి మీరు అనేకులను దేవుని వైపుకు మీరు త్రిప్పినట్లయితే మీరు కనని గర్భమైన ఆధ్యాత్మికంగా ఎంతోమందిని మీరు దేవునిలో కన్నవారై వాక్యం ద్వారా మీరు కనని గర్భమైనా సరే మీరు ధన్యులవుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనిన గర్భము ధన్యమే, అది ఎప్పుడు ఎలా అనేది మనం చూసుకున్నాం. కనని గర్భము ధన్యమే, అది ఎప్పుడు ఎలా అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. కాబట్టి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బాధ్యత ఎక్కువ ఉన్నది. అంతే కదా ప్రియమైనటువంటి దేవుని వారలారా. పిల్లలు లేనప్పుడు ఎంత దూరమైనా సరే వెనకడుగు ఆలోచించకుండా ముందుకు కొనసాగుతూ ఉంటారు. కానీ అదే పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనంటే ఆలోచించాలి, ఎంతగానో ఆలోచించాలి. అలాగే దేవుని కోసం ఇచ్చేటటువంటి విషయంలో కూడా పిల్లలు లేనప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ కొద్దిపాటు డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని కోసం ఇచ్చే విషయంలో వెనకాడడం. కానీ ఎప్పుడైతే పిల్లలు ఓ 4 పిల్లలు లేదా 3 పిల్లలు 2 పిల్లలు ఉన్నప్పుడు ఏదన్నా దేవుని కోసం ఇవ్వాలన్నా సరే 1-4 సార్లు ఆలోచించాలి. ఎందుకనంటే మరి ఈ కుటుంబ పోషణ అంటే పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. వాళ్ళను మీరు దేవుని కోసం మీరు పెంచకపోతే ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనిన గర్భం అయినప్పటికీ అది ధన్యము కాదు. ఇంకా పైపిచ్చు దేవుడికి మీరు లెక్క చెప్పుకోవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మీకు దేవుడిచ్చినటువంటి పిల్లల్ని మీరు దేవునిలో పెంచుతూ దేవుని కొరకు వాళ్ళను ప్రయోజకులను చేసి కనిన గర్భముగా మీ బ్రతుకులను మీరు ధన్యం చేసుకోవాలని మనవి చేస్తూ, అలాగే పిల్లలు లేనప్పటికీ కనని గర్భం అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఈ వాక్కులను అనేకులకు ప్రకటించి అనేకులను ఆధ్యాత్మికంగా మీరు కన్నటువంటి వారై అనేకులను మీరు సత్యమార్గంలోనికి నడిపించి కనని గర్భమైనప్పటికీ మీ బ్రతుకులను మీరు ధన్యం
చేసుకోవాలని మనవి చేస్తూ మరొకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా అని ఆలోచించినప్పుడు తండ్రి, కనిన అన్ని గర్భాలు ధన్యము కావని మీరు నమ్మకముతో, ఒక బాధ్యతతో మీరిచ్చినటువంటి మీ బిడ్డలను ఎవరైతే తండ్రి చిన్ననాటి నుండి మీ కొరకు పెంచుతారో, పిల్లలను మరి తండ్రి మీ కొరకు పెంచి వాళ్ళను ప్రయోజకులను చేస్తారో, ఆ కనిన గర్భము ధన్యమని, లేని ఎడల కనిన గర్భమైనను అది ధన్యము కాదనేటటువంటి విషయాన్ని మీ బిడ్డలకు చెప్పాను. హన్న మరి తండ్రి తాను చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారం బిడ్డను మీ కొరకు ఇచ్చి ఇజ్రాయేలీలకు ఒక ప్రవక్తను అందించింది నాయన. కనిన గర్భం ధన్యము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తండ్రి వాక్యం ద్వారా అనేక మందిని ఆయన కన్నాడు నాయన. కనని గర్భమైన అది ధన్యమని, ఆధ్యాత్మికంగా ఎంతమందినైనా సరే కనవచ్చని, అలాగ కనని గర్భమైనా సరే ఆధ్యాత్మికంగా అనేకులను కని ధన్యులం అవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మీ బిడ్డలు సత్యాన్ని విని ఈ సత్యాన్ని మరి తండ్రి వారు గ్రహించిన వారే, భౌతికంగా బిడ్డలు కలిగినటువంటి వారు దేవునిలో ఎదుగుతూ వారి బిడ్డలను కూడా మరి దేవుని కొరకు మీ కొరకు పెంచుతూ వారి జీవితాలను ధన్యం చేసుకోగలుగుతూ కృప చూపండి. కనని గర్భములు కృంగిపోక మా బ్రతుకులను మేము ధన్యం చేసుకోవచ్చు, అనేక మందిని మేము కనవచ్చు వాక్యం ద్వారా అనేటటువంటి సత్యాన్ని గ్రహించిన వారై, వాక్యం ద్వారా అనేకులను సన్మార్గంలోనికి నడిపించడానికి, ఈ సువార్త ప్రకాశమును వెదజల్లటానికి మానసికంగా తండ్రి వాళ్ళను సిద్ధపరచమని, అనేకులను వెలుగు మార్గములోనికి నడిపించే విషయంలో ఉత్సాహం కలిగి ముందుకు కొనసాగగలుగుటకు, వారి బ్రతుకులను ధన్యం చేసుకోగలుగుటకు వారి ఎడల కృప చూపమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక అంశం ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ప్రభు పేరట వందనములు.